మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక పతివ్రత గురించి. పతివ్రత అనంగానే కొన్నిసార్లు అది వ్యంగ్యంగా మాట్లాడతాం. అమ్మ పెద్ద పతివ్రత వచ్చిందమ్మా అని అంటాం. ఒక్కోసారి పతివ్రత అంటే అమ్మో! తిను చాలా పతివ్రత అంటే, పతివ్రత అంటే చాలా మంచి ఉత్తమురాలు అని అర్థం. సో, దాన్ని మీరు ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. వ్యంగ్యంగా కావాలంటే వ్యంగ్యంగా, లేకపోతే ఉత్తమురాలుగా కూడా తీసుకోవచ్చు. కానీ ప్రతిదానికి ఒక రీజన్ ఉంటది. అయితే ఈ కథ ఏంటంటే సరదాగా చెప్పిన కథ. కథని కొన్ని కథల్లాగే తీసుకోవాలి. అందులో ఎక్కువ వాస్తవం ఉండదు. కానీ మనకు అర్థమవ్వడం కోసం మన పురాణాల్లో ఇలాంటి కథలు మన చిన్నప్పుడు ఈ కథల పుస్తకాలు ఇవన్నీ ఏంటంటే ధర్మాన్ని నేర్పించడానికి, మంచిని నేర్పించడానికి, జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నేర్పించడానికి రాసిన కథలివన్నీ. సో, అందుకనే మనము తెలియకుండానే ఇవన్నీ పాటించాలి తప్పదు. నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా సంస్కృతం నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా కథలు విని పూర్వకాలంలో వాళ్ళ వాళ్ళకంటూ చెప్పేవారనమాట. వాళ్ళకి పిల్లలకి పెళ్ళైనప్పుడు అందరికీ చెప్పుకునేవారు. కథలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంసారాన్ని ఎలా నెట్టుకురావాలి మరి ఇవన్నీ లేకపోతే. సో, ఈరోజు చెప్పుకోబోయే కథ పతివ్రత గురించి. అయితే కైలాసంలో ఒకసారి పార్వతీ అమ్మవారు అందరిని పేరంటానికి పిలిచిందట. వాళ్ళకి కూడా ఇట్లా పేరంటాలు జరుగుతాయి. అయితే మరి అందరూ ముత్తైదువులే గదా! అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారు. కిట్టి పార్టీ అనుకోండి. కిట్టి పార్టీలాగా అన్నీ జరుగుతున్నాయన్నమాట పైన. సో, పార్వతీదేవి అందరిని పిలిచింది. సరస్వతి మాతను, లక్ష్మీదేవిని ఇగ ఉన్నారు కదా! అందరూ మన పతివ్రతలందరిని. హ్మ్. అనసూయని, సతీ సావిత్రిని అందరిని ఎవరెవరైతే గుర్తున్నారో అందరిని పిలిచింది. పిలవగానే డిస్కషన్ ఒస్తది గదా! చక్కగా కూర్చొని అన్నీ మాట్లాడుకుంటారు గదా! నేనంటే నేను పతివ్రత అంటే, నేను పతివ్రత అని డిస్కషనొచ్చింది. లక్ష్మీదేవి అంటది, "నేను నారాయణుని కాళ్ళ దగ్గరే ఉన్నాను. ఎల్లప్పుడూ కాళ్ళు నొక్కుతూనే ఉన్నాను. ఆయన గుండెల్లో ఉన్నాను. నాకంటే పెద్ద పతివ్రత ఉంటదా?" అని అంటది. అప్పుడు పార్వతీదేవి అంటది, "నేను శివుడిలో సగం. నాకంటే పతివ్రత ఎవరుంటారు?" అప్పుడిగ సతీ అనసూయ, సతీ సావిత్రి మనం కథలన్నీ చదువుకున్నాం గదా! నేను గంపలో మొగుడిని పెట్టుకొనెళ్ళానని ఒకలు, నేనేమో నా భర్త ప్రాణాన్ని కాపాడాను యమధర్మరాజుల నుంచని ఒకలు, ఇగ చెప్పుకుంటూ పోతారు కథలన్నీ. అప్పుడు ఇంక ఇప్పుడు పెద్ద సమస్యొచ్చేసింది. ఇంత పెద్ద డిస్కషన్ అయినప్పుడు ఎవరు గొప్ప అని ఎట్లా తేలుస్తారు? ఎవరు తేలుస్తారు? అయితే అప్పుడు నారదులు వారున్నారు కదా! ఆయన ఎక్కడ ఇలాంటి టైంలో భలేగా వస్తారాయన. ఆయనొచ్చి "ఏంటండి ఏం జేసుకుంటున్నారు?" అంటే ఇట్లా డిస్కషన్ అవుతుంది. "ఎవరు గొప్పో నువ్వే చెప్పు" అంటే, "మీరెవ్వరు గొప్ప గాదు. భూలోకంలో భానుమతి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గొప్పది" అంటాడు. భానుమతా? ఎప్పుడు వినలేదే! అంటే, "మీరు వినడం కాదు వెళ్లి చూడండి. చూసినప్పుడు తెలుస్తది" అని అర్థమవుతది అని అంటాడు. ఇంక పార్వతీదేవికి అసలాగలేదు. అమ్మో! నేనెట్లైనా వెళ్ళాలి. సరే వీళ్ళందరూ ఏం జేస్తారు, ఒక ఆహ్, ప్రతినిధిని పెట్టుకుంటారు. ప్రతినిధి ఎవరు అంటే పార్వతీదేవి. పార్వతీదేవినంటారు, "పార్వతి నువ్వెళ్ళు. ఎలాగో మీ ఆయన ఎప్పుడు ఉండడుగా నీ దగ్గర. ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు శ్మశానాల్లో ఇక్కడ, అక్కడ. సో, నువ్వు నువ్వు ఖాళీగానే ఉంటావుగా వెళ్ళిరా. చూసిరా. నిజంగానే పతివ్రత నాకేంటో చెప్పు" అని అంటదనమాట. అనంగానే ఈ పార్వతీదేవి సరే నెక్స్ట్ డే నేనెళ్తాను అని అంటది. అయితే వెళ్తది. పలానా చోటుకెళ్తది. భానుమతి ఇంటికెళ్తది. తలుపు కొడతది. అయితే భానుమతి వాళ్ళ భర్త ఇంట్లో ఉండడనమాట. బయటికెళ్తాడు. అతను చేపలు పట్టుకునే అతను. అయితే చేపలు పట్టుకోవడానికంటే పొద్దునెప్పుడో ఎళ్లి వాళ్ళు మళ్ళీ సాయంత్రం పొద్దున్న అంతా చేపలు పట్టుకొని అక్కడే ఉండి, మళ్ళీ సాయంత్రం టైంలో మళ్ళీ చేపలు బాగా ఎక్కువున్నప్పుడు అప్పుడు పట్టుకొని వాళ్ళు తిరిగొస్తారు. ఏవో వాళ్ళకి లెక్కలుంటాయి ఏవో. అయితే ఇంటికెళ్ళినప్పుడు చెప్తాడనమాట. "నువ్వు ఎవ్వరొచ్చినా తలుపు తీయొద్దు. నేను నా గొంతు వినిపిచ్చేదాకా నువ్వు తలుపు తీయకూడదు" అని అంటాడు. అనంగానే ఇప్పుడు పార్వతీదేవి వస్తదని తనకు తెలీదు గదా! భానుమతికి. లోపల కూర్చుంది. ఇంటి లోపల కూర్చుంది. వర్షం పడుతుంది. పార్వతీదేవి వచ్చింది. తలుపు కొడతది. కొట్టంగానే "ఎవరమ్మా, ఎవరమ్మా నువ్వు?" అని అడుగుతది భానుమతి లోపల నుంచి. "నేను పార్వతీదేవిని, శివుడి భార్యని. నేను నువ్వు నాకు చెప్పారు నువ్వు చాలా పతివ్రతవని నేను నిన్ను చూడాలి" అంటే, "నేను పతివ్రత ఏంటి? అయినా మా మా ఆయన లేనప్పుడు ఎవరు రాకూడదు. మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, పోండి, పోండి" అని పంపించేస్తది. రేపు రేపు రానా అంటది అమ్మవారు పార్వతీదేవి. "రేపు రండి నేను మా ఆయన్ని అడిగి ఉంచుతా. ఇలా ఎవరో పార్వతి అని వచ్చిందంట. రావచ్చా లోపలికి మన ఇల్లు చూడ్డానికొచ్చిందంటే" మా ఆయన సరే అన్నాడనుకో, నేను నిన్ను లోపల అలౌ చేస్తా. లేకపోతే నేను లోపలికి రానివ్వను అని చెప్తది.
ఓయమ్మో! అసలు పార్వతీదేవి నేనొచ్చానని జెప్పినా తలుపు తీయట్లేదు. ఇలాంటి ఇంత ఇంత మాట అంటే వాళ్ళ భర్త అంటే అంత ఇదా అని, సరేలే రేపొద్దాం ఏంటో ఇది చూద్దాం అన్నట్టు అనుకుంది. అనుకోని వెళ్ళిపోయింది. వెళ్ళిపోంగానే అందరూ అడుగుతారు గదా! స్టేటస్ ఏమైంది స్టేటస్? వాట్సాప్ స్టేటస్ చెప్పు, చెప్పు, చెప్పు ఎళ్ళావు గదా! అనంటే, ఇట్లా వెళ్ళాను గానీ నన్ను లోపల రానివ్వలేదంటే అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అయ్యయ్యో! పార్వతీదేవి వెళ్తేనే రానివ్వలేదా అని. పార్వతీదేవికి కొంచెం ఇంకా ఎక్కువైంది. ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఎక్కువైంది. ఎళ్ళాలి ఎట్లైనా నేను చూడాలి అని. ఇది అంతా మాట్లాడుకుంటున్నప్పుడు విఘ్నేశ్వరుడు వింటాడనమాట. వినంగానే "అమ్మ నేను వస్తాను నీతో పాటు" అంటాడు. "సరే రా ఏముంది కనుక్కుంటది కదా!" అంటే వస్తది. వచ్చి నెక్స్ట్ డే విఘ్నేశ్వరుడు, పార్వతీదేవి ఇద్దరు వెళ్తారు. వెళ్లి తలుపు కొడతారు. తలుపు కొట్టంగానే "నేను పార్వతీదేవినొచ్చాను. మీ ఆయన్ని అడిగావా?" అంటే "అడిగాను. మిమ్మల్ని లోపల రమ్మన్నాడు" అని అంటది. అని "మీతో పాటు ఎవరైనా ఉన్నారా?" అంటే "అవును నా కొడుకు కూడా ఉన్నాడు. వినాయకుడున్నాడు" అని అంటది. "విఘ్నేశ్వరుడున్నాడు" అంటే "విఘ్నేశ్వరుడా? ఆయన గురించి నేను పర్మిషన్ అడగలేదే మా ఆయన దగ్గర నుంచి. మీరు ఎళ్ళిపోండి మళ్ళీ రండి. నేను రేపు అడుగుతాను మా ఆయన్ని ఆహ్, ఇలా విఘ్నేశ్వరునొచ్చినా కూడా లోపలికి తీసుకురావచ్చా అని అడుగుతాను. ఆయన ఓకే అంటే మీరొద్దురు గాని. లేకపోతే మీరు రావద్దు అనంట. అనే ఇంక పార్వతీదేవికి క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోద్ది. పార్వతీదేవి వచ్చానని చెప్పినా లోపల రానివ్వట్లేదు. విఘ్నేశ్వరుడు వచ్చాడని చెప్పినా లోపల రానివ్వట్లేదు. అమ్మో! ఇదేంటో కథ నేను చూసుకోవాలి. మళ్ళీ వెళ్ళంగానే అందరూ స్టేటస్ అడుగుతారు. ఏమైంది? ఏమైందంటే ఈ కథంతా చెప్పిద్ది. ఈసారి నోటి మీద వేళ్ళు పెట్టుకుంటారు. అమ్మ బాబోయ్! నోరు మూసుకుంటారు. అసలు ఇంతనా బాబోయ్! ఈమేంటో కొత్త తేడాగానే ఉంది. మనందరం తెలుసుకోవాలి అని అనుకుంటారు. అనుకోని నెక్స్ట్ డే మళ్ళీ పార్వతీదేవి ఎందుకులే నాయనా నువ్వు ఇక్కడే ఉండు అని వినాయకుడికి చెప్పి తనొక్కతే వెళ్తది. వెళ్లి తలుపు కొడతది. ఎవరొచ్చారు అంటే నేను పార్వతీదేవిని అంటే, సరే రండి. మీతో పాటు విఘ్నేశ్వరుడు వచ్చేట్ట రాలేదు. నేను ఒక్కదాన్నే వచ్చేట్ట సరే మీరు ఎలాగో 2 రోజులొచ్చారుగా, మా ఆయన ఎలాగో మీరొస్తే రమ్మన్నాడుగా లోపల రండి అని వస్తది. లోపలికి రాగానే అమ్మవారు చూస్తది. ఇల్లంతా చూస్తది. చూసి ఇక్కడ అన్నీ ఒకటే రూము. అదొక పాక. పూర పాక. ఒకటే రూమ్ అంతా. ఒక పక్కేమో ఆహ్, నూనె మరగబెడుతుంది. వేడిగా ఏదో వేయడానికి. ఇంకో పక్కేమో కూరగాయలు కోసి పెట్టున్నాయి అన్నీ రెడీగా. ఇంకో పక్కేమో పక్కంతా సర్దేసుంది. ఒక కిందే పక్కలాగా ఉంది. పక్కంతా సర్దేసుంది. ఇంకో పక్కేమో ఇట్లానే అన్ని సామాలన్నీ ఉన్నాయి. ఇటు పక్క డోర్ దగ్గరేమో డోర్ తీయంగానే ఒక ఆహ్, ఈ ఒక కర్ర లాంటిదుంది. అన్నీ చూసింది. "ఏంటమ్మా వంట చేస్తున్నావా?" అనంది. "అవునండి వంట చేస్తున్నాను. మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఆయనొస్తారు కదా! ఆయనకి టిఫిన్ తినాలని ఉంటదో తెలీదు, అన్నం తినాలని ఉంటదో తెలీదు. 2 రెడీగా పెట్టుకున్నాను. నూనె గూడా రెడీగా ఏశాను. టిఫిన్ అన్నాడనుకోండి అందులో గారెలో, బూరెలో ఏదో ఏసేసి అతనికి ఇచ్చేస్తాను. అదే అన్నం అన్నాడనుకోండి అదే భోజనం అన్నాడనుకోండి, అక్కడ రెడీగా కూరలు పెట్టుకున్నా కదా! తను స్నానం చేసి వచ్చేంత లోపల నేను వంట చేసేస్తాను. అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకున్నా. తినలేకపోతే నెక్స్ట్ డేకి పెట్టుకుంటా. బావుంది. ప్లాన్ బావుంది. అంత మంచిగా భర్త కోసం అంత చేస్తున్నా. ఇక్కడేంటి ఈ సామాన్లున్నాయంటే, ఇదా అండి మా ఆయన పడుకోవడానికి ప్లేస్ పెట్టానండి. ఇప్పుడు ఆయన పడుకుంటారో తెలీదు, పడుకోరో తెలీదు. ఆయన కూర్చున్నారనుకోండి ఇట్లా పెడతాను, లేకపోతే ఇట్లా పెడతానని ప్రతి విషయం వాళ్ళ ఆయన గురించే మాట్లాడిద్ది. ఉన్న అక్కడ అడిగిన క్వెషన్స్ అన్నిట్లో గూడా మా ఆయనకిది ఇష్టమండి, మా ఆయనకది ఇష్టమండి. మాకు ఇదండి, మాకదండి. మా ఆయనకిదండి, మా ఆయనకదండి. ఇంగిదే ఇది. ఇంకా అమ్మవారికి తెలిసిపోయింది. అమ్మో! తిన భర్త అంటే చాలా ఇష్టము. భర్త అడుగుజాడల్లోనే ఉంటుందసలు. సరే ఇలాంటి వాళ్ళు బోలెడు మందుంటారుగా మొగుడికి ఇష్టమైనవన్నీ చేసేవాళ్ళు చాలా మందుంటారు. కానీ ఆ డోర్ పక్కన ఒక కర్రుంది గదా! అది చూసి అడుగుతది. "ఏంటిది రోకలి కర్ర పెట్టావు ఇక్కడ" అని అడగగానే అప్పుడు ఆ అమ్మాయి అంటది, మా భానుమతి అంటది, "మా ఆయన పొద్దున్నే ఎళ్తాడు గదండీ! అలసిపోయొస్తాడు, తిక్కగా ఉంటాడు, ఆకలి మీద ఉంటాడు, సరిగ్గా తినడు. ఇంటికి రాగానే కోపం, ఒక్కొక్కసారి విపరీతంగా కోపమొచ్చేస్తది. మరి ఆ కోపం పోవాలంటే నేనేం జేయాలి? అందుకని అక్కడ ఒక రోకలి బండ పెట్టాను. అదే రోకలి కర్ర పెట్టాను. ఆ రోకలి కర్ర ఇచ్చుకొని నన్ను దబా దబా 2 బాధేసాడనుకోండి, తన కోపం గూడా పోతది. కోపం పోయినప్పుడు ఏమైద్ది? మంచిగా వస్తాడు, తింటాడు, పడుకొని ఎళ్ళిపోతాడు. చక్కగా కడుపు నిండా తినేసి పడుకుంటాడు. మళ్ళీ మర్నాడు ఎళ్ళిపోతాడు. ఆ రోకలి బండ అక్కడ పెట్టానంటే అప్పుడింక అమ్మవారికి మతిపోద్ది. రోకలి బండ అక్కడ పెట్టడం ఏంటి? కొట్టించుకోవడం ఏంటి? తనకు కోపం తగ్గుతదని. అసలు ఇంత పతివ్రతగా ఉంటారా? అని అనుకుంటది. అనుకోని ఇక చూసింది. అంతా చూసి బయలుదేరింది. కైలాసానికి బయలుదేరింది. బయలుదేరినప్పుడు అప్పుడు ఆ దారిలో అమ్మవారికి అర్థమవుతదనమాట. ఎవరికి ఆళ్ళు అంటే ఏ ఆడవాళ్ళకి కూడా ఆ ఆడవాళ్ళు పతివ్రతలే. ఎందుకంటే
వాళ్ళ భర్తకి కావాల్సినంత వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు రోకలి బండ పక్కన పెడితే పరమేశ్వరుడు కొడతాడా? కొట్టడు. కానీ ఎవరికి అంటే, అంటే ఎలా చెప్పాలంటే ఇది ఎవరింట్లో కథ వాళ్ళింట్లో ముఖ్యం. వాళ్ళే హీరో, వాళ్ళే హీరోయిన్స్. ఆ భర్త హీరో, ఆమె హీరోయిన్ అందులో. వాళ్ళ స్టోరీకి వాళ్ళే రాసుకుంటారు కథని. పార్వతి పరమేశుడు కథకి వాళ్ళు వాళ్ళు రాసుకుంటారు స్టోరీ. లక్ష్మీదేవిది ఆహ్, శ్రీమన్నారాయణది వాళ్ళ కథ వాళ్ళది. ఎప్పుడు కూడా వీళ్ళది వాళ్ళది కంపేర్ చేయగూడదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కొట్టడం ఓకే. ఇప్పుడు భానుమతి ఇంట్లో వాళ్ళ భర్తకి కోపమొచ్చిందనుకోండి దబా దబా రొండేస్తాడు. ఆ దబా దబా రొండేసింది కరెక్టా? తప్పా? అనేది డిస్కషన్ తర్వాత పెడదాం. కానీ ఎవరి స్టోరీ వాళ్ళది. ఎవరింట్లో ఉండాల్సినవి వాళ్ళింట్లో ఉంటాయి. వాళ్ళింట్లో వాళ్ళ భర్తకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తగినట్టు ప్రవర్తిస్తే, వాళ్ళింట్లో వాళ్ళకి తగినట్టు వాళ్ళు ధర్మంగా ఉంటే, వాళ్ళింట్లో వాళ్ళకి తగినట్టు వీళ్ళు నచ్చినట్టు ఉంటే, వాళ్ళే పతివ్రతలు అని అర్థమైంది పార్వతీదేవికి. నేను సగం సగం శరీరంలో ఉంటే అది నా స్టోరీ అది. లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర, నారాయణుడి కాళ్ళ దగ్గర ఉందంటే అది తన స్టోరీ. సరస్వతీదేవి ఎప్పుడు బ్రహ్మతో పాటు ఉంది అంటే అది తన స్టోరీ. ఎవరికొకళ్ళకి అందరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఇప్పుడు మనమైనా ప్రతి ఇంటికి ఒక కథ ఉంటది. మంచి గానివ్వండి, చెడు గానివ్వండి. ఒక కథ అయితే ఉంటది. డిఫరెంట్ స్టోరీ. ఒక ఇంటి స్టోరీ, ఇంకో ఇంటి స్టోరీ దగ్గర అవ్వచ్చేమో, కానీ ఒకటి ఎప్పుడు అవ్వలేదు. సో, అలానే ప్రతి ఇంట్లో ఒక పతివ్రత ఉంటది. అది భర్తయినా గానివ్వండి, భార్యయినా గానివ్వండి. ఏదో ఒకళ్ళైతే మంచిగా ఉంటారు. ఎందుకంటే, ఆ సంసారాన్ని నడపాలంటే ఒకళ్ళు అట్లా అన్‌కండిషనల్‌గా ఉండాలి. అంటే అసలు నిస్వార్థంగా ఉండాలి. నాకు అమ్మో! మా ఆయన నన్ను కొడతాడు. అమ్మ నేనేమైనా తక్కువ తిన్నానా? నేనెందుకు కొట్టించుకోవాలి? నేనెందుకు ఇది జేయాలి? నేనెందుకు అది జేయాలి? అని మీద పడిపోయి గొడవలు పెట్టేసుకొని ఆ రకం గాదు. మారింది. ఆ అమ్మాయి ఏంటంటే ఎలా అంటే తన భర్తకి కావాల్సినట్టు ముందే మారిపోయింది. రెడీగా అయిపోయి ప్రిపేర్ అయిపోయింది. సో, నేను ఎవరైనా కొడుతుంటే భరించమని నేను అనట్లేదు. నేననేదేంటంటే ప్రతి ఇంటికి ఒక కథ ఉంటది. ఒక ఇంట్లో తిట్టడం తప్పేమో, ఒక ఇంట్లో కొట్టడం తప్పు. ఒక ఇంట్లో ఆహ్, ఆహ్, కొంచెం కోపంగా మాట్లాడినా తప్పే. సో, కంపేర్ చేసుకోవద్దు. అగో! వాళ్ళ మొగుడు బాగున్నాడు. నాకెందుకిట్లా లేదు. వీళ్ళ మొగుడు సినిమాకి తీసుకెళ్ళాడు. నాకెందుకిట్లా లేదు. వాళ్ళ మొగుడు చూడు తిడితేనే తప్పంట వాళ్ళింట్లో. మన ఇంట్లో ఇన్ని గొడవలవుతున్నాయి అని మనం అనుకుంటాం. కంపేర్ చేసుకుంటాం. కానీ ఎవరి స్టోరీ వాళ్ళది. ఎవరి ప్రణాళిక వాళ్ళది. సో, అందుకని మాస్టర్స్ ఎప్పుడు కంపేర్ చేసుకోకండి. ప్రతి ఇంటికి ఒక స్టోరీ ఉంటది గుర్తుంచుకోండి. ఎవ్రి స్టోరీ ఈస్ డిఫరెంట్. అంటే ప్రతి స్టోరీ ఎవ్రి ఇంటికి ఒక కథ ఉంటది గదా! ప్రతి కథ డిఫరెంట్ అది. వాళ్ళకయింది మనకు కూడా అదే అవ్వాలని మనం ఎప్పుడూ అనుకోకూడదు. అట్లానే అమ్మవారిలాగానే మనం గూడా మనమే గొప్ప, మనమే పతివ్రతలు అని జడ్జ్ చేయొద్దు వేరే వాళ్ళని. ఇప్పుడు మనలో ఎంతోమంది అత్తగారులు, మామగారులు, తోటికోడళ్ళు, ఆడపడుచులు అందరం ఉన్నాం గదా! రకరకాల కూతుళ్ళు, చెల్లెళ్ళు అందరం ఉన్నాం. రకరకాలుగా ఉన్నాం. మనం ఒకళ్ళని జడ్జ్ చేయొద్దు. వాళ్ళు ఒకవేళ వచ్చి బాధపడుతున్నారనుకో అది విషయం వినండి. ఎందుకంటే, "ఓహ్! దీనికే నువ్వు బాధపడుతున్నావా? మీ ఆయన తిట్టినందుకే బాధపడుతున్నావా? మా ఆయనైతే నన్ను కొడతాడు" అని అట్లా ఎక్కించకండి. ఆమె బాధ ఆమెది, మీ బాధ మీది. మీకు బాధే లేదేమో! కొట్టినా మీకు బాధ లేదేమో! ఆమెకు తిట్టినా బాధుంది. సో, అందుకనే ప్రతి స్టోరీ డిఫరెంట్ అని గుర్తుంచుకోండి. ప్రతి స్టోరీకి కూడా ఒక ఎండింగ్ ఉంటది. వాళ్ళింట్లో వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు చేసుకోండి. కలిసి ఉండనివ్వండి, విడిపోనివ్వండి వాళ్ళిష్టం. మనము ధ్యానుల్లాగా మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్వరిని గూడా మనము దీనికే వీళ్ళింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అట్లాంటివి అసలెప్పుడూ అనుకోవద్దు. ఎవరి కథ వాళ్ళది. ఎవరింట్లో వాళ్ళే హీరోలు, హీరోయిన్‌లు. ఎవరింటికి కావాల్సిన పతివ్రతలు వాళ్ళకున్నారు. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. చక్కగా అమ్మవారి కథ ఎంజాయ్ చేశాం గాబట్టి, ఇంకా మనమందరం రిలాక్స్ అయిపోయాం గాబట్టి, బ్రెయిన్ అంతా రిలాక్స్ అయిపోయింది కాబట్టి, ఇక మనము ధ్యానం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి.
ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా
భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్ట దైవాన్నైనా ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి.
ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము.
ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గాని, ద్వేషం గాని ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.